జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులకి స్వాగతం, సుస్వాగతం. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. మన కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అలాగే ఈ సంవత్సరంలో చివరగా మనకి 2024 సంవత్సరంలో చివరి శని త్రయోదశి అనేటువంటిది ఏర్పడుతోంది మనకి ఈ శనివారం. ఆ రోజు శనీశ్వరుడు అంటే ఈశ్వరుడికి శనికి ఇద్దరికి కూడా మనం పూజ చేసుకోవడం వల్ల మన యొక్క గ్రహాల స్థితి ఎలా ఉన్నా కూడా ఆ శనిగ్రహానికి ఉండేటువంటి ఆ యొక్క అనుగ్రహంతో మనం అన్నీ కూడా ఆరోగ్యాలు అన్నీ కూడా చక్కగా ఏర్పరచుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. మరి ఏం చేయాలయ్యా అంటే ఈ శనివారం రోజునాడు చక్కగా శనికి కానివ్వండి, లేకపోతే శివుడికి కానివ్వండి, వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి కలో వెంకట నాయక అని ఏ విధంగానైతే అన్నారో ఆ వెంకటేశ్వర స్వామికి కానీ ప్రత్యేకంగా మన గోత్రనామాదుల చేత వీలైతే మనమే స్వయంగా పూజ చేసుకునేటువంటి అవకాశాన్ని మనం పొందినట్లయితే ఆ శనిగ్రహ బాధలు, అర్ధాష్టమ శని దోషాలు, శని దశ అంతర్దశలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు తొలగిపోయి శని ప్రభావం మన మీద ఎక్కువగా చూపించకుండా మనకు అనుగ్రహాన్ని కలిగింపచేస్తూ ఉంటుంది. మరి ఏం చేయాలి అంటే ఆ రోజు చక్కగా ఉదయం శిరస్నానం చేసుకొని చక్కని వస్త్రాలు ధరించి అయితే శనీశ్వరాలయానికి కానివ్వండి, లేకపోతే శివాలయానికి కానివ్వండి, లేకపోతే వెంకటేశ్వరాలయానికి కానివ్వండి, కొబ్బరికాయ, నువ్వులు, తర్వాత నువ్వుల నూనె, వీలైతే నీలివర్ణం కలిగినటువంటి పుష్పాలు ఇవి తీసుకొని చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ మన గోత్రనామాలు చెప్పుకొని చక్కగా ఆ యొక్క శని విగ్రహానికి ఉన్నట్లయితే ఆ శని విగ్రహానికి ఓం శనేశ్వరాయ నమః అనుకుంటూ ఆ నువ్వుల నూనెని 11 సార్లు స్వామికి అభిషేకం చేయాలి. అలా అభిషేకం చేసిన తర్వాత నల్లటి నువ్వులు తీసుకొని ఓం శనేశ్వరాయ నమః లేదంటే ఓం మందాయ నమః అనుకుంటూ ఆ స్వామి పాదాల వద్ద ఆ నువ్వులు సమర్పించాలి. తర్వాత నల్లటి పుష్పాలు అంటే నీలివర్ణం కలిగినటువంటి పుష్పాలు తీసుకొని ఆ స్వామి వద్ద పెట్టాలి. పెట్టిన తర్వాత వీలైతే చక్కగా 2 జిల్లేడాకులు కూడా అక్కడ పెట్టడం చేయాలి. తర్వాత కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టి ఆ స్వామి వద్ద ఉంచి ఆ స్వామికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని చదువుకుంటూ, ఒకవేళ శ్లోకాన్ని అనడానికి రాకపోతే ఓం శనేశ్వరాయ నమః అని 21 సార్లు ఆ యొక్క మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ స్వామికి 9 ప్రదక్షిణాలు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఆ శనిగ్రహం వల్ల కలిగేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అది ఈ సంవత్సరంలో మనకి ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనకు వచ్చేటువంటి చివరి ఆ యొక్క శని త్రయోదశి. అలా ఆ విధంగా శని విగ్రహం దగ్గర చేయాలి. మరి ఒకవేళ అది అందుబాటులో మనకి లేకపోతే ఎలా చేయాలి అంటే శివాలయంలో కానివ్వండి, లేదంటే ఆ యొక్క వెంకటేశ్వర ఆలయంలోకి చక్కగా వెళ్ళి నువ్వుల నూనె తీసుకొని అక్కడికి వెళ్ళి గుడిలో 3 ప్రదక్షిణాలు చేసుకొని, లేదంటే 11 ప్రదక్షిణాలు ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ 11 ప్రదక్షిణాలు చేసుకొని గ్రహబాధ నిమిత్తనార్థం అని చెప్పేసి ఆ యొక్క కొబ్బరికాయను కొట్టి అక్కడ 2 వక్కలు పెట్టేసి ఆ నువ్వులను తీసుకొని అక్కడ దీపారాధన చేయాలి ధ్వజస్తంభం వద్ద. ఆ విధంగా ధ్వజస్తంభం వద్ద ఆ దీపారాధన నువ్వుల నూనెతో చేయడం వల్ల ఇంకా వీలైతే నల్లటి రంగుతో కూడుకున్నటువంటి వత్తులు చక్కగా పెట్టి దాన్ని దీపారాధన చేయాలి. లేదంటే ఒక నల్లటి కాటన్ది వస్త్రం తీసుకొని దానిలో
కొన్ని నువ్వులు పోసి దానిలో ఒక రూపాయి కాయని పెట్టి దాన్ని చక్కగా ముడివేసి వత్తిలాగా తయారు చేసి పెద్ద ప్రమిదలో అది పెట్టేసి అయితే అక్కడ ధ్వజస్తంభం వద్ద అది పెట్టి దాన్ని దీపారాధన చేయాలి. ఇలా చేసి 7 ప్రదక్షిణాలు స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని ఆ స్వామి యొక్క తీర్థప్రసాదం తీసుకున్నట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల మనకి ఈ శని బాధలు అనేటువంటివి కూడా తొలుగుతూ ఉంటాయి. మరొకవేళ శివాలయం ఉంటే ఏం చేయాలి అంటే చక్కగా శివాలయంలోకి చక్కగా తీర్థము తీసుకొని వెళ్ళి ఆ శివుడికి అభిషేకం చేసి అక్కడ దీపారాధన చేసి స్వామికి కొన్ని పుష్పాలతోటి నీలివర్ణ పుష్పాలతోటి స్వామికి అర్చన చేసుకొని ఆ శివుడికి పూజ చేయాలి. అలా చేయడం వల్ల కూడా మనకి ఈ యొక్క శని బాధలు అనేటువంటి తొలగిపోతూ ఉంటాయి. ఇంకా చక్కగా చేసుకోవాలి అంటే నదీ తీరానికి వెళ్ళి చక్కగా స్నానం ఆచరించి అంటే ఒకసారి నిండుగా మునిగి ఒక దుప్పలో నల్లటి నువ్వులు పోసి దాని మీద పువ్వొత్తిని పెట్టి పసుపు కుంకుమ వేసి దీపారాధన చేసి ఆ శనీశ్వరుడికి నమస్కారం చేసుకొని ఆ నీటిలో ఆ దుప్పని వదిలిపెట్టేసేయాలి. ఆ దీపాన్ని వదిలిపెట్టిన తర్వాత కొద్ది నీళ్ళు దాని కిందిగా ముందరికి త్రోసి తర్వాత అది కొంత ముందరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మునగాలి. మళ్ళీ మునిగి మళ్ళొక్కసారి స్నానం చేసి కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టేసేయాలి. ఆ కొబ్బరికాయ కొట్టి ఆ 2 ముక్కలు కూడా నీటిలో వదిలిపెట్టేసి మరలా 3వసారి ఆ యొక్క నదిలో మునిగి స్నానం ఆచరించాలి. తర్వాత చక్కగా స్నానం చేసుకొని బయటికి వచ్చి చక్కటి వస్త్రాలు ధరించుకొని అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకున్నట్లయితే ఈ యొక్క శని బాధలు అనేటువంటివి తొలగిపోతూ ఉంటాయి. అటువంటి ఈ యొక్క శని బాధలు తొలగడానికి గ్రహ బాధలు, రోగ బాధలు, ఈతి బాధలు, శత్రు బాధలు ఇవన్నీ కూడా ఈ యొక్క శనిగ్రహం వల్ల మనకన్నీ కూడా తొలగేటువంటి అవకాశం ఈ శని త్రయోదశి రోజు నాడు శనివారం రోజు నాడు మనకు ఏర్పడుతోంది. చక్కగా అందరూ కూడా ఈ యొక్క పూజా విధానాన్ని ఆచరించుకొని అందరూ చేసుకొని మీ యొక్క గ్రహ బాధను కూడా తొలగించుకొని చక్కటి ఆయురారోగ్యాన్ని కలిగించుకొని ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని కానివ్వండి, ఈశ్వరుని కానివ్వండి, ఆ యొక్క శనిగ్రహాన్ని కానివ్వండి ప్రార్థించుకొని చక్కగా పూజించుకోండి. జై శ్రీమన్నారాయణ.